హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్ జే. సో ఇప్పుడు అన్న మన ట్రాక్టర్ అయితే కడగడానికి అయితే వస్తాం. ఊరి బురద ఎట్లుంది కదా, నిన్నటి దాకా దున్ను ఉన్నది మొత్తం. ఇవాళ దీన్ని మొత్తం మెరిపియాలి. ఏకదం కొత్త ట్రాక్టర్ ఎట్లుంటుందో అట్లా మెరిపిద్దామని చూస్తున్నా. ఫస్ట్ అయితే మనం ట్రాక్టర్ లొకేషన్ కాడికి అయితే పోదాం. చూసారు కదా, ఎక్కడనో దూరంగా జంగల్ ఉన్నది. సో దీన్ని అయితే ఇప్పుడు మనం బయటకు తీయాలి. ట్రాక్టర్ దగ్గరికి అయినా కానీ ట్రాక్టర్ అయితే స్టార్ట్ కాలేదు, ఎందుకంటే బ్యాటరీ అనేది డిచ్ అయిపోయింది. ఎవరో పొరవన్లు అయితే కీ అని చేసి పెట్టారు, స్టార్ట్ అయితే కాలేదు. సో మళ్ళీ వేరే ట్రాక్టర్ తీసుకొచ్చి అయితే దాన్ని అటు ఇటు అయితే స్టార్ట్ అయితే చేసినాం. గుంజి స్టార్ట్ చేసి బయటకు తీసుకొచ్చినాం. కానీ చూసారు కదా కేజీలకు ఎంత మట్టి ఉన్నదో, మొత్తం రాగడే. ఎంత తీసినా కానీ బాగా ఇబ్బంది అయ్యేటట్టే ఉన్నది. కేజీలు చూసారు కదా ఎంత బరువు ఉన్నాయో, బలిమేటికి తీసుడైంది. ఏదేమైనా కానీ ఇప్పుడైతే మనం దాన్ని కంప్లీట్గా క్లీన్ అయితే చేసేద్దాం. సో ఫ్రెండ్స్, కరెంట్ కాడికి అయితే ఇప్పుడైతే వచ్చినాం. వాటర్ అయితే కొట్టేద్దాం. వాటర్ అయితే కొడుతున్నాం కానీ ఇక పైన పైన బురదన అయితే పోతుంది. కానీ ఈ కర్ర మట్టది మన లోపల అంటుకున్నది మాత్రం పోతలేదు. పేలికతో అయితే ఒకసారి ట్రై చేద్దాం. మొత్తం రాకేసి మంచిగా క్లీన్ అయితే చేసేద్దాం. అది నానితే మాత్రం మంచిగా పోతుంది. ఎంత నాంత అంత మంచిగా. చూసారు కదా నాన్న కొద్ది ఎంత మంచిగా పోతుందో. అరే నన్ను నాకు తట్టున్నారే అక్క మళ్ళీ ఏం ఆటాడు ఏదైనా కాదు. సరిగ్గా వాడి ఆవాలి. ఇవాళ సరి అయితే తట్టింది. ఇవాళకే సర్ది తగ్గుతుంది ఆశపడతలేరు అయితే. కూసో కూసో అయిపోయింది. కూసో నాన్న వాడు కూసో. ఇక కూర్చోరు ఇక చేతుడు అనుకోని ఎట్లా నాన్నవా పాటు అయిపోయా. రివర్స్ అటే ఇంకో ఈ కేజీలకు నీళ్ళు ఎంత పట్టినా కానీ ఆ రాగడి మట్ట అయితే ఊదలేదు. సో దీన్ని అయితే కేజీలు అయితే పక్కకు పెట్టేసి ట్రాక్టర్ అయితే కడిగిద్దాం ఫస్ట్. ఇప్పుడైతే నాగలను అయితే కొంచెం క్లీన్ చేసేదాం. స్కూల్ అయిపోతుంది. చూసారు కదా నాగలకు ఎంత మట్టి ఉన్నది. ఇది మొత్తం రాగడి మట్టి. బాగా ఇబ్బంది అయింది తీసడానికి అయితే. మొత్తానికి అయితే తీసి అయితే నాగలని మొత్తం మట్టి అయితే క్లీన్ చేసేసినాం. వాటర్ అయితే పట్టొచ్చినాం. ఇక్కడైతే చూసిరు కదా టైర్లకు అయితే బంగమట్టి ఎట్లా అంటుకుందో. ఎంత గట్టి రుద్రం అని పోతలేదు. పేలకతోటి చేసిన జేన్స్ వేసినా కానీ కొబ్బరి పీస్ అన్నా లేకపోతే ఆ పేగతో అన్నా అంతే పోతుంది. నువ్వు వేళ్ళతో అంటే అడిగి బొత్తికి పోతాయి. వేళ్ళు పోతే మరి ఆ బురద కట్టున్నది. ఏనా ఉసుకేనా ఇప్పిసుకేనా అంత బంగమాటే. ఇక అసలు డాక్టర్ బోర్ మంచి ప్రెషర్ బోర్ అయితేనే ప్రెషర్ది బోర్ అయితేనే బోర్ అదైతేనే మంచిగా.
సో గైస్ ట్రాక్టర్ అడుగు అయితే అయిపోయింది. పైన దొడ్డు అయితే మొత్తం తీసేసినాం బుర్ర మొత్తం. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి మళ్ళీ అక్కడ కూడా మంచి షాంపూతో అయితే కడుగుదాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే కంచెలు అయితే ఇంటికి వెళ్ళిపోదాం. సో గాయస్ ఇక్కడికైతే వచ్చేసినాం. ఇప్పుడైతే మనం షాంపూతో అయితే దీన్ని మొత్తం క్లీన్గా అయితే కడిగేసి మొత్తం అయిపోద్దాం. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే ఎయిర్ క్లీనర్ అండ్ సైలెన్సర్ అయితే తీసేసిన వాళ్ళే లోపల కడగాలి ఫస్ట్. ఎందుకంటే అక్కడ కరెంట్ కన్నా అయితే లోపల దాకా నీళ్ళు అయితే పోలేవు. అక్కడ బానట్ తీయాలి, ఓపెన్ చేయలేవు కాబట్టి ఇప్పుడైతే మనం తీసేసి మంచిగా క్లీనర్ అయితే కడిగేద్దాం. ఫస్ట్ బానట్ ఓపెన్ చేసి పెట్టాం అని చెప్పేసి అట్లా అయితే కడద్దు. మళ్ళీ సైలెన్సర్ ఎయిర్ క్లీనర్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే అందులోకి నీళ్ళు వెళ్ళిపోయినా అంటే మొత్తం ఇంజన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అందుకని మళ్ళీ అవి అయితే పెట్టుకొని అయితే కడుక్కోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నార్మల్ అయితే కడుగుడు అయిపోయింది. ఇప్పుడు షాంపూతో అయితే కడుక్కోవాలి. షాంపూతో కట్టుకుంటే మొత్తం నీట్గా అయితే అయిపోతుంది. బుద్ధబెద్ద ఏమన్నా ఉన్నా కానీ మొత్తం షాంపూతోటి క్లియర్ అయిపోతుంది. ఇప్పుడైతే ట్రాక్టర్ అయితే గడవడం అయిపోయింది. చూసిరు కదా మొత్తం నీట్గానే అయితే అయిపోయింది. ఈ వీడియో అయితే నేనైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి.